ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాజకీయం అంటేనే ఒక కుర్చీలాట. ఆ కుర్చీలాట ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. 2024 ఎన్నికల వేదికగా ఈ కుర్చీలాట అయితే ప్రారంభించేందుకు కోసం నియోజకవర్గాల్లో కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. అభ్యర్థుల మధ్య పోటాపోటీ, ఆశావాహులు, అసమర్థులు, అదేవిధంగా అనేక మంది పోటీకి కూడా సిద్ధమవుతున్న ఈ తరుణంలో నేను కూడా పోటీలో ఉంటున్నానని చెప్పేసి ఒక అభ్యర్థి తెర మీదకి రావడం జరిగింది. అది ఒక సాధారణమైన నియోజకవర్గమో ఒక రకమైన నాయకుడో కాదు. కేవలం నిన్నటి వరకు ఒక ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి నాయకుడు మేజర్ నియోజకవర్గం ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తరఫు నుంచి నేను బరిలో ఉన్నానని చెప్పేసి మన ముందుకు వచ్చాడు బొట్ల రామారావు. అసలు కందుకూరు నియోజకవర్గం నుంచి ఏ విధంగా బరిలో ఉండబోతున్నాడు, అతనికి వచ్చిన సంకేతాలు, అసలు 2024 ఎన్నికలకు ఏ విధంగా గెలుపుకు ముందుకెళ్తాడో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నిన్నటి వరకు ఒక సాదాసీదాగా ఉన్న రామారావు, ఒక కేవలం ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న రామారావు, వైసీపీలో అతి కొద్ది మందికి తెలిసిన రామారావు 2024 వైసీపీ అభ్యర్థి కందుకూరు నుంచి నేనే అని చెప్పేసి మీరు అనటం, మీకు ఏ విధమైన సంకేతాలు వచ్చినాయి, అసలు దానికి గల కారణాలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను మొట్టమొదట ఓదార్పు యాత్ర అప్పటి నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన వెంట నడిచినటువంటి పరిస్థితిని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నేను కొండేపి కందుకూరు నియోజకవర్గాలకు ఓదార్పు యాత్ర ఇన్ఛార్జిగా పనిచేసి అనేక రకాలైనటువంటి సభలు, సమావేశాలు, విగ్రహావిష్కరణలు చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సభల్లో ఇంట్రడక్షన్ కూడా నేను చాలా సభల్లో నేను పరిచయ కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. నేను నా కుటుంబ నేపథ్యం మీకు తెలియజేసిన తప్ప, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే పోటీలో ఉన్నారనేటువంటి మాటను మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నా యొక్క కుటుంబ నేపథ్యం నేను చెప్తా ఉన్నా. మా తాతగారు స్వర్గీయ బొట్ల కొండయ్య గారు టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా పనిచేశారు. నేను కూడా 2021లో ఎంపీటీసీగా పనిచేసి అప్పటి నుంచి మండల స్థాయి రాజకీయాలు, జిల్లా రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పదవులు పొందాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది వసుధ. కాంగ్రెస్ పార్టీలో నేను ఎంపీటీసీ నుంచి దానికి ముందు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా 98లో ఆయన కమిటీలో నియామకం చేసి, తదుపరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో, ఆ రోజునటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఎంపీటీసీకి గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. మరి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి ఉద్యమాల కాడి నుంచి, యువజన ఉద్యమాల కాడి నుంచి, అట్లాగే బీసీ సంక్షేమ సంఘంలో కూడా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. మరి ఆ విధంగా వస్తే అఖిల భారత యాదవ్ మహాసభ, ఇది ఆల్ ఇండియా యాదవ్ మహాసభ పేరుతోటి ఢిల్లీ కేంద్రంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బలవంతంగా ఉండేటువంటి ఆర్గనైజేషన్కు నేను రాష్ట్ర స్థాయిలో యువజన విభాగంలో పనిచేశా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ప్రస్తుతం నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. తదుపరి నేను జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాను. తరువాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ విభాగంలో జోన్ 5 అంటే పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు బీసీ విభాగానికి ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్నానని ఈ సందర్భంగా నా నేపథ్యాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నేపథ్యం ఓకే, కానీ కందుకూరు నియోజకవర్గం అంటే పోటాపోటీగా జరుగుతుంది. మహామహులు సైతం అక్కడ గెలుపు ఓటములు రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఉత్కంఠభరితంగా అయితే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ఎదురు చూస్తారు. అటువంటి కందుకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే మానుగుడు మహేందర్ రెడ్డి శాసనసభ్యులుగా అక్కడ కొనసాగుతున్నాడు. అతను కాదని మీరు ఏ విధంగా పోటీలో ఉండిపోతున్నారు? దానికి తోడు మీరు కందుకూరు నియోజకవర్గ స్థానికుడు కాదు, కేవలం టంగుటూరు మండలం కందులూరు గ్రామం నుంచి వస్తున్నారు. మీరు స్థానికేతరుడు. కేవలం ఇటువంటి ప్రాతిపదికపై మీరు కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బరిలో ఉండబోతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఓదార్పు యాత్ర ఇన్ఛార్జిగా కందుకూరులో పనిచేసిన మాట వాస్తవం. ఆ రోజుకి మహేందర్ రెడ్డి గారు అక్కడ సభ్యుడు కూడా కదా ఆ పార్టీలో, ఏది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయనకు అనూహ్యంగా మనకు 2019 ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆయనకు కొట్టిన పిండి. ఆయన వారసుడిగానే నేను వస్తానని మీరు ఎందుకు అనుకోరు? మహేందర్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
కార్యకర్తలకు సంబంధించినటువంటి నాయకుడు మీరు ఎమ్మెల్యేగా. ఖచ్చితంగా 2024 ఎన్నికలు మీరు వైసీపీ అభ్యర్థి అయిన పక్షంలో మానుగుంట మహేందర్ రెడ్డి వైసీపీ తరఫున మీకు మద్దతు తెలుపుతారని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా తెలుపుతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల ఒక పక్షపాత ధోరణితో ఉండేటువంటి వ్యక్తి. ఆయనకు ఆ కోణంలో ఉందే కాబట్టి ఇన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం నుంచి అక్కడ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గ అభ్యర్థులను కూడా ఓడించడం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అండతోనే ఆయన గెలుపొందాడు. అదే విధానంతో వారి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆ వర్గాన్ని నుంచినటువంటి నా అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన అంగీకరించి నన్ను ఆయనతో పాటు నడిపించి నియోజకవర్గంలో గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మీరు ఒక ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు, కందుకూరు నియోజకవర్గానికి మీకు ఏమి సంబంధం లేదు, మీరు కందులూరు గ్రామం టంగుటూరు మండలం కదా అన్నారు. నేను ఒక 3 అంశాలు మీకు చెప్తున్నా. నా యొక్క తాతగారు బొట్ల కొండయ్య గారు పుట్టింది కందుకూరు మండలం విక్రాలపేట గ్రామంలో. వాళ్ళ అక్కగారు కందులూరు గ్రామం ఇస్తే అక్కడికి మైగ్రేషన్ అయ్యారు, అక్కడ సర్పంచ్ అయ్యారు. అంటే మా తాతగారి నాన్నగారు మా ముత్తాతది విక్రాలపేట గ్రామం అనేది చెప్తా ఉన్నా. అట్లాగే మా తాత వాళ్ళ బంధువులంతా కూడా చుండి అయ్యవారిపల్లిలో, అక్కడ మాకు దేవరిల్లు కూడా ఈరోజు కూడా ఉంది చుండి అయ్యవారిపల్లి. వినండి ఒక్క రాజకీయ నేపథ్యం చెప్తున్నాను. మీరు కందుకూరు కాదు, మీరు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉంటే కనీసం జెండా పట్టుకొని మీ వెనక వచ్చేదానికోసం ఎవరైనా క్యాడర్ ఉన్నారా మీ తరఫున? నా తరఫున నాకు మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. నా చదువుకున్నటువంటి మిత్రులు కానీ రాజకీయంలో ఉన్నటువంటి మిత్రులు కానీ పుంకాలుగా ఉన్నారు. అట్లాగే నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 2-3 మండలాలు బలంగా ఉన్నాయి. వెలోపాడు గుడ్లూరు మండలాలు అయితేనే, వెలోటేరుపాలెం అయితేనే, మా సొంత చెల్లెల్ని నేను వెలోటేరుపాలెం మా నాగమణి కుంబాల అంజయ్ గారి వాళ్ళ ఇంట్లో కుంబాల కిరణ్ కుమార్ గారికి వివాహం జరిపించడం జరిగింది. వాళ్ళు కందుకూరు ప్రాంతంలో ఉన్నారు. కందుకూరులో ఈరోజు ఫ్యామిలీ ఉంటున్నారు. వెల్లేటివారిపాలెంలో మాకు ఇల్లు ఉన్నాయి, కందుకూరులో ఉన్నాయి. అట్లాగే గుడ్లూరులో మాకు బంధుత్వం ఉంది, ఒలవపాడులో ఉంది, లింగ సముద్రంలో మా బావలు ఉన్నారు. మరి ఇంతమంది బంధుత్వం స్నేహితులు కూడా చూసుకుంటామంటే మనకు ఓదార్పేటలో పనిచేసినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నివాసంగా ఉన్నటువంటి గ్యాస్ కొండయ్య గారు, కల్లూరు కొండయ్య గారి ఇంట్లో మేమందరం కూడా బస చేశాం. కల్లూరు కొండయ్య గారు కానీ, అక్కడ పూర్వం మండల పార్టీ అధ్యక్షులు పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, అట్లాగే మాచివరంలో సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నాకు మిత్రులు అనేక మంది, తిమ్మారెడ్డిపాలెంలో సుబ్బారెడ్డి గారు కాంట్రాక్టర్ కానీ, ఎంతోమంది, ఉలవపాడులో సింగారెడ్డి గారు కానీ, ఇట్లా అందరూ కూడా నాకు మిత్రవర్గం తప్పితే నాకు తెలియని పరిచయం లేనటువంటి ఆ యొక్క మండలాలు కాదు, ఆ గ్రామాలు కాదని నేను తెలియజేస్తా ఉన్నాను. 2024లో ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ జనసేన ఇరువురు కలిసి బరిలోకి దిగుతున్నారు ఎగనెస్ట్ కాంగ్రెస్ వైసీపీ. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే నియోజకవర్గాల్లో చాలా గందరగోళం ఉంది. వైఎస్ జగన్ నిర్ణయాల పట్ల స్థానికంగా ఉన్న నాయకులైతేమి, మంత్రులైతేమి, శాసనసభ్యులైతేమి కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇటువంటి సమయంలో కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొట్ల రామారావు నియామకం వైసీపీకి కొత్త తలనొప్పి కాదంటారా? ఎట్టి పరిస్థితులు కాదండి. బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు హక్కును చేర్చుకునేటువంటి విధానం అయితేనేమి, ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి ఓసీల్లో ఉన్నటువంటి ఏదైతే కమ్మ కానీ, రెడ్డి కానీ, బలిజ లాంటి, వైశ్య లాంటి సామాజిక వర్గాలు కూడా నా అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తారు. నా వ్యక్తిత్వం తెలిసినటువంటి వాళ్ళు, నేను అన్ని వర్గాలతో కూడా కలుపుకొని పెట్టేటువంటి మనస్తత్వం ఉంది. జిల్లాలో నా నేపథ్యం అందరికీ తెలుసు. మొన్నటిదాకా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉన్నటువంటి కందుకూరు నాకు కొట్టిన పిండి. నేను ప్రతిరోజు మా యొక్క ఇష్టదైవం మాలకొండ స్వామి, ఆ యొక్క స్వామి దగ్గరికి పోయేటటువంటి విధానం కూడా నాకు ఆ స్వామివారే మాలకొండ ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో ఉందో ఆయనే రప్పించారు. అట్లాగే రామదూత స్వామి కూడా, ఆయన కూడా నాకు సుపరిచితం. వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి. భగవంతులు ఏదైతే దేవదూతలు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి, నాయకుల ఆశీస్సులు ఉంటాయని చెప్తున్నా. ఓటేసేది ఓటర్లు, జెండా పట్టుకునేది కార్యకర్తలు, సపోర్ట్ చేయాల్సింది నాయకులు. వీళ్ళు కందుకూరు నియోజకవర్గంలో బొట్ల రామారావుకి ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అసలుకి మీరు ఏ విధంగా ఈ ఎన్నికలకు ప్రిపేర్ అవబోతున్నారు? మొట్టమొదటి నుంచి కందుకూరు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి ఉప ఎన్నికలు మీరు చూసుకోండి. మాచివరంలో వచ్చినటువంటి మెజార్టీ చూసుకోండి, కందుకూరు నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికలు వచ్చినటువంటి మెజార్టీ చూసుకోండి. ఆయా గ్రామాల్లో డేటా ఉంది నా దగ్గర. ఏ గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినవారు, ఓదార్పేట నుంచి ఎవరు వచ్చి ఉన్నారు, ఎవరు ఫలాలు పొందారు అధికారం వచ్చిన తర్వాత, వీటన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఖచ్చితంగా నా అభిమానులు ఉన్నారు. నేను నన్ను హక్కును చేర్చుకునేటువంటి వాళ్ళు ఈ రోజుకి వేలాది మంది ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు. ఈ 3 రోజుల్లోనే 1000 ఫోన్ల పైకి మాట్లాడానంటే అదే అతిశయోక్తి కాదు. నా కాల్ డేటా చూడండి. అంత అభిమానం చూపిస్తున్నటువంటి ఆ వర్గానికి నేను ఏ విధంగా హక్కును చేర్చుకుంటానో నాకు కొంత సమయం కావాలి. నేను ఏదైతే ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులు పొందుతాను. ఖచ్చితంగా ఆయన వర్గీయులు అందరిని కూడా
నేను సమాధానపరిచి సంతృప్తిపరిచి నా వైపు తిప్పుకొని నేను ఖచ్చితంగా అదే విధంగా దీనికి వ్యతిరేక వర్గీయులుగా కూడా ఉన్నటువంటి వ్యక్తులు కానీ అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇప్పటి వరకు అధికారము ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి మీద కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా క్రోడీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా మలిచి జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా ఈ యొక్క కందుకూరు ఎమ్మెల్యే సీటును ఆయనకు బహుమతిగా ఇచ్చేదాకా నేను విశ్రమించను. ప్రతి పార్టీలో కూడా ఆశావాహకులకు వెనక ఒక సీనియర్ నాయకుడు ఉంటాడు, ఒక మూల స్తంభంగా ఒకరు ఉంటారు. అదేవిధంగా బొట్ల రామారావు వెనక ఏ నాయకుడు ఉన్నాడు? వైఎస్ఆర్సీపీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు పట్టం కట్టేటటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే నందిగం సురేష్ ఎంపీ అంటే నమ్మేటటువంటి పరిస్థితి. ఆ గ్రామం వెళ్ళండి, ఎంతో ఆశ్చర్యం. ఈరోజు కూడా ఆశ్చర్యం. గొడ్డేటి మాధవి అరకు ఎంపీ ఈసారి లేదు కదా, మార్చారు, సీట్లు మారుతాయి, ఇస్తారు, వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీ వెనక ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారా, మోగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారా, వైఎస్ జగన్ ఉన్నాడా, లేకపోతే సజ్జల రామకృష్ణరెడ్డి ఉన్నాడా? ఏ నాయకుడు ఉండి మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించాడు? 2024 ఎన్నికలకి కందుకూరు వైసీపీ తరఫున కందుకూరు నియోజకవర్గం నుంచి మీరు ఏ విధంగా బరిలో ఉండిపోతున్నారు? మీకు వెనక ప్రోత్సాహం ముఖ్యం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి శిష్యుడిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి శిష్యుడిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినప్పుడు ఆయన వెంటుండి కొండేపు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని, మా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రామ్ అని పిలిచేటటువంటి ఆ సంబంధం కలిగినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఓదార్పు యాత్రలో నా ఖర్చీఫ్ తీసుకొని పూలు పడినప్పుడు పూలమాల నా ఖర్చీఫ్ ఎంగిలి ఖర్చీఫ్ని తీసుకొని తుడుచుకున్నటువంటి సాన్నిహిత్యం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చెప్పిన 3 పేర్లలో 2 పేర్లు సంశయాత్మకంగా ఉన్నాయి. ఒకటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మోగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇంత మటుకి అయితే పేరు ఖరారు లేదు, పార్టీ మారుతున్నాడు ఒక వార్త అయితే ఉంది. అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని స్థానం ఇంత మటుకి ఖరారు కాలేదు. ఒంగోలు నుంచా లేకపోతే మరొక నియోజకవర్గం నుంచా అసలు పోటీలో ఉంటారా లేదనేది కూడా సంశయం. వీళ్ళని ఆసరాగా చేసుకొని, ముఖ్యంగా మీ వెనక మీరు శిష్యులు అని చెప్తున్నారు, అతను గురువు అని చెప్తున్నారు, వీళ్ళని ఆసరా చేసుకొని మీరు కేవలం 2024 ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ నుంచి కందుకూరు నుంచి బరిలో ఉండబోతున్నారు. మీరు వేసిన ప్రశ్నలోనే అసంబద్ధత ఉంది. మీరు చెప్పింది ఏంటంటే మీ వెనక ఎవరున్నారని అడిగినప్పుడు నేను వీళ్ళందరితోటి పరిచయాలు ఉన్నాయి, ఇంకా మిగతా చెప్పాల్సిన సబ్జెక్ట్ ఉంది, అది వినండి. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చెప్పారు, చెప్పింది మధ్యలో ఉంది, మధ్యలో కనెక్టివిటీ చెప్పబోయేటప్పుడు మరలా మీరు చెప్పండి. చెప్తున్నా. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తిని. ఎందుకంటే పార్టీ యొక్క కార్యక్రమాల విజయవంతంలో కానీ ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు యొక్క ప్రజల్లో నుంచి వచ్చేటటువంటి ఉత్పన్నమైనటువంటి సమస్యలను ఆయన దృష్టికి వెళ్ళి పరిష్కరించేటటువంటి విధానంలో ఉన్నాను. అట్లాగే ఈ మధ్యనే ప్రకాశం జిల్లా గొర్రెల కాపర్ల సహకార యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను. 33,000 మంది సభ్యులు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సభ్యులుగా ఉన్నటువంటి సంఘం అది జిల్లా యూనియన్. మరి అట్లాగే మనకు విజయసాయిరెడ్డి గారు మనకి ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీకు ఇంకా కావాలంటే పార్టీలో ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ గారితో కానీ, పక్కనే ఉన్నటువంటి టీజీఆర్ సుధాకర్ బాబు కానీ, వీళ్ళందరూ ఈ రోజుకి మీకు మేము పార్టీ మారుతున్నామను, వీళ్ళకి టికెట్లు ఇంకా ఖరారు కాలేదు, కావచ్చు కాకపోవచ్చు, కానీ మా పార్టీ యొక్క లక్ష్యం క్రమశిక్షణతో వీళ్ళంతా కూడా సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి పనిచేసేటువంటి ధోరణితో ఉంటారని, ఈ యొక్క జగనన్న సైన్యాన్ని కాపాడేదానికి పెద్దరికం వహించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకుంది. పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికలకి 50 లక్షల నుంచి 1 కోటి, జెడ్పీటీసీకి 1 కోటి 2 కోట్లు, ఎంపీపీకి 2 కోట్లు 3 కోట్లు. ఇటువంటి నేపథ్యంలో ఒక శాసనసభలో నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా పోటీలో ఉండాలంటే ఎన్ని కోట్లు అవుతాయి అనేది మీ లెక్కకు మీకే వదిలేస్తున్నాను. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచే ఆర్థిక స్తోమత బొట్ల రామారావు గారికి ఉందా లేదా? నా ఆర్థిక స్తోమత గురించి చెప్పాలంటే నేను 2009లోనే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడం, రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ మా అభిమాన అధినేతగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఆయన ఆశయాల కోసం ఆ యొక్క ఎమ్మెల్సీ అవకాశాన్ని కూడా నేను వదులుకొని కార్యక్షేత్రంలో వచ్చా. నాకు మా ఫ్యామిలీకి సరిపడినటువంటి ఆర్థిక స్తోమత ఉంది. మేము తిరగడానికి, తినడానికి, కార్యకర్తల కోసం వెచ్చించడానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితి మాకుంది. మా తాత బొట్ల కొండయ్య గారి హయాం నుంచి కూడా మా కుటుంబానికి 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తర్వాత మాకు వ్యాపారాలు ఉన్నాయి. మాకు కాంట్రాక్టర్ల వ్యాపారం ఉంది, మా తమ్ముళ్ళు వ్యాపారాల్లో ఉన్నారు, నేను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి విషయంలో ఎటువంటి ప్రశ్న లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక విషయాలకి అసలు ప్రాధాన్యత లేదండి.
అంటే మొత్తం అధిష్టానమే చూసుకుంటుంది ఆర్థిక విషయాలు. అధిష్టానం చూసుకోవడం కాదు, అధిష్టానం అనేది ఒక దమ్ముగా నిలబడి కార్యకర్త నడిపించింది ప్రజాక్షేత్రంలో. ప్రజలే సైనికుల్లాగా తమ ఓటు నోటు ఇచ్చేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నూతన రాజకీయ అధ్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు సంస్కృతి లేని, అవినీతి సంస్కృతి లేని, రాజ్యాధికారం తీసుకొచ్చేటటువంటి రాజకీయ పాలనా సంస్కృతులు తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క వైఖరిని మీరు కూడా గమనించాలని ప్రార్థిస్తా ఉన్నా. సరే, నేరుగా చివరిగా ఒక ప్రశ్న చెప్పండి. బొట్ల రామారావు కందుకూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎప్పుడు ఖరారయ్యి పేరు ఇప్పుడు బయటకు వస్తుంది? కందుకూరు ప్రజాక్షేత్రంలో జెండా పట్టుకొని బొట్ల రామారావు ఎప్పటి నుంచి తిరగబోతున్నాడు? నా అభ్యర్థిత్వం విషయానికి వస్తే నేను 2004 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యే కావాలని కోరికతోటి కనిగిరి నియోజకవర్గం కోసం కూడా అడిగాను. ప్రస్తుతం నేను గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని నేను దరఖాస్తు చేశాను. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి పిలుపు రావడం, నీకు కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల్లో నువ్వు అక్కడికి షిఫ్ట్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, అక్కడ బీసీ సామాజిక వర్గానికి నా మాటగా చెప్పు అని జగనన్న నాకు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఒక వారం రోజుల లోపల నా యొక్క అభ్యర్థిత్వం ఖరారయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. ఖరారవడంతో నేను ఆ యొక్క నియోజకవర్గంలోని ఏదైతే తారతమ్యాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా వాళ్ళని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా నేను వాళ్ళందరిని కూడా కన్విన్స్ చేసుకొని నా వైపు తిప్పుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే వాలంటీర్ సైన్యం ఉన్నారో వాళ్ళందరితో కలగలిసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో కలగలిసి అక్కడ ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా ముందుకు తీసుకొచ్చి వాటన్నిటి పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను వినియోగించి ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతోటి ఏదైతే సమగ్ర మౌలిక సదుపాయాలను కల్పించే దానికోసం గాను నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. నేను నిరంతరం కూడా సామాన్యుని సైనికుడిగా ఉంటాను తప్ప, నేను ఒక సామాన్య కార్యకర్తగానే ఉంటాను తప్ప, నేను జెండా పట్టుకొని ఈరోజు నాకేదో పదవులు వస్తాయని చెప్పి నేను అహంకారము నాకు దరిచారదు. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబం అంటే జగనన్న సైనికులు, జగనన్న సైకిల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ భావంతో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ముందుకు పోయి ఈ కార్యక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి ఎటువంటి అభ్యర్థి నాకు పోటీగా నిలబడినా ఖచ్చితంగా వీరందరూ ఊహించని మెజార్టీతోటి విజయం సాధించి జగనన్న దగ్గరికి తీసుకుపోయే దాంట్లో మేమంతా కూడా ఐకమత్యం చాడతాం. ఇది మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు. ఖచ్చితంగా నేను విజయం సాధించి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని నేను ఈ యొక్క వర్గాలన్నింటిని కూడా కూడగట్టుకొని ఇతర పార్టీల నుంచి కూడా ఈ యొక్క వర్గాలన్నింటిని కూడా సమీకరించి దీన్ని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కందుకూరులో ఇప్పటికే కంచుకోట అయితే దీన్ని మరింత కూడా పటిష్టం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భం మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను ముందుగా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అందరినీ కూడా చేరుకుంటాను, మిమ్మల్ని కలుస్తాను. మీ యొక్క ఆలోచన విధానాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకొని ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అన్ని పథకాలతో పాటు మరిన్ని పథకాలు తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా శాయశక్తులా పనిచేసి ప్రజలకు సేవకులుగా, మంచి సేవకులుగా మనం ముందుకు పోదామని చెప్పి సాగుదామని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ అందరిని కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇది మొత్తానికి కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని చెప్పేసి చెప్తున్నాడు బొట్ల రామారావు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక నిర్దేశమైన సంకేతం రావటం, అదేవిధంగా కింద శ్రేణుల నాయకులను, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను కలుపుకొనబడి త్వరలో కూడా ఒక ప్రణాళిక రూపుదించుకొని 2024 గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతాము. ఎటువంటి సమస్యలున్నా ప్రతిపక్షంలో, అదేవిధంగా పోటీలో ఎవరున్నా సరే కూడా వారిని ఖచ్చితంగా ఓడించి వైఎస్ఆర్సీపీ తరఫున మేము కందుకూరు నియోజకవర్గం నుంచి గెలిచైతే తీరుదామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు బొట్ల రామారావు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా.